Hello traders, welcome to Simple Telugu Binary Trading Channel. So guys, ఈ వీడియో కొద్దిగా నేను బేసిక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ బైనరీ గురించి మాట్లాడాలని చేస్తున్నాను. నేను కొద్ది ఫ్యాక్ట్స్ మాట్లాడదాం అనుకుంటున్నా. సో అన్ని తెలుసుకొని ఎవరైతే బైనరీ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి కొద్దిగా ఇంకొద్దిగా క్లారిటీ లేకపోతే నేను క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను, ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. బట్ బిఫోర్ షేరింగ్ ద రియల్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇట్, జస్ట్ మన ఛానల్ గురించి we got 104 subscribers guys. Guys, నేను చూసాను మన టెలిగ్రామ్ ని ఇంతవరకు ఇఫ్ యు సీ నా మంది ఒక గ్రూప్ కి ఉండేది గైస్. టెలిగ్రామ్ వీ హ్యావ్ 27 మెంబర్స్ ఆర్ 28 మెంబర్స్. బట్ నేను ఒకసారి దీని ఛానల్ కింద చేంజ్ చేద్దాం ఫర్ మోర్ సెక్యూరిటీ అని చూసేసరికి ఈరోజు ఐ సా దట్ సమ్వన్ ఆల్రెడీ ఎవరో మన పేరు మీద ఒక ఛానల్ క్రియేట్ చేసి నా సేమ్ లోగోని పెట్టేసి దే ఆర్ స్కామింగ్. ఐ మీన్ ఈ కంటెంట్ నాది కాదు. ఓకే, దే క్రియేటెడ్ దిస్ ఛానల్. సో ఫర్ దిస్ రీజన్ నేను ఏం చేశాను అంటే ఐ క్రియేటెడ్ ఎ న్యూ ఛానల్ గైస్. దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ సింపుల్ బైనరీ తెలుగు బైనరీ ట్రేడర్ ఒఫిషియల్ అని ఉంటుంది. ఈవెన్ ద లింక్ దిస్ ఛానల్ ఈస్ గివెన్ ఇన్ ది యూట్యూబ్ డిస్క్రిప్షన్. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళి యూట్యూబ్ డిస్క్రిప్షన్ చూస్తే దిస్ ఇస్ మై పర్సనల్ టెలిగ్రామ్ ఐడి. మీరు ఎవరైనా నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఫర్ ఎనీ feedback or any doubts or any queries or any course details or anything, you can message me here. అది పబ్లిక్ టెలిగ్రామ్ కి ఇప్పుడు నేను ఒక ఛానల్ క్రియేట్ చేసి దిస్ ఇస్ ఒఫిషియల్ అని ఉంటారు గైస్. దిస్ ఇస్ ఒఫిషియల్ వన్. ప్లీజ్ మీరు ఇందులోకి ఈ ఛానల్లోకి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, నేను గోయింగ్ ఫార్వర్డ్ నేను ఇంక ఈ గ్రూప్ ని డిస్కంటిన్యూ చేస్తున్నాను. నౌ పీపుల్ ఆర్ మూవింగ్ టు దిస్ ఛానల్. జస్ట్ ఈ రోజు క్రియేట్ చేసిన ఛానల్. ఫ్యూ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్. రిమైనింగ్ పీపుల్ స్లోలీ ప్లీజ్ ఎవరైతే ఉన్నారో please move to this new channel guys. From now our channel will be public channel, Simple Telugu Binary Trading Official. Okay, all right, so this is our channel and మీరు గుర్తుంచుకోండి, డోంట్ గెట్ స్కామ్డ్ బికాస్ ఇమేజ్ చూస్తే ఇమేజ్ చూసేసి ఈ పేరు ఉంటే డోంట్, బికాస్ ఎనీవన్ కెన్ క్రియేట్ ఎనీ ఛానల్. బట్ మన ఛానల్ ఒఫిషియల్ లింక్ మన యూట్యూబ్ లో ఇక్కడ ఇచ్చాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ దిస్ వే. 104 subscribers and it means a lot. Thank you. Please, I'll make sure I deliver the best content going forward. And please, ilage support cheyandi. Ilage alaga mano andaram kalpi grow avudam. All right, guys. Okay, let's come to the content of this video. Nen koddiga real facts maatladadam anukuntunna binary trading. Guys, this is my personal opinion. I researched few things and this is coming out of my experience. Nen cheppadi దీనివల్ల నేను ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలని నేను అనుకోవట్లేదు. ఆర్ఎల్స్ ఎవరు నాకు అగేన్స్ట్ గా ప్లీజ్ ఏం చేయక్కర్లేదు. ఐ మీన్ టు సే ఇట్స్ జస్ట్ నా ఒపీనియన్. ఓకే, నా ఎక్స్పీరియన్స్, ఐ హావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బైనరీ ట్రేడింగ్. సో అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది న్యూ కమర్స్ రావచ్చు, కొంతమంది డౌట్స్ ఇంకా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి మైండ్ లో. సో నేను ఫ్యూ ఆఫ్ దమ్ ఐ వాంట్ టు క్లారిఫై. ఓకే, or else I want to just share my experience. So first thing guys, binary trading is highly risky guys. చాలా రిస్క్ ఎక్కువ ఇందులో. దేనికన్నా మన ఇండియన్ ఆప్షన్స్ అయినా, మన బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఆర్ ఫ్యూచర్స్, దీనికన్నా కూడా ఫోరెక్స్ మార్కెట్, ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే మీకు తెలుసు కదా, తెలుసని అనుకున్నా, లేదంటే యూ కెన్ గూగుల్ ఇట్. ఫోరెక్స్, క్రిప్టో అంటే తెలియనోడు లేరు అనుకుంటా. ఇప్పుడు క్రిప్టో కన్నా ఈ అన్నిటికన్నా బైనరీ ట్రేడింగ్ ఇస్ హైలీ రిస్కీ. ఎందుకో తెలుసా? సింపుల్ గైస్, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ లెజిటిమేట్. ఫోరెక్స్ ఇస్ వెరీ లెజిట్, ఎందుకంటే ఫోరెక్స్ ఇస్ డన్ వరల్డ్ వైడ్. ఈవెన్ ఇన్ ఇండియా వీ హ్యావ్, ఐ థింక్ గైస్, వీ హ్యావ్ ఎ న్యూలీ ఒక ప్లాట్ఫామ్ ఉంది. లెట్ మీ టెల్ యూ వాట్ ఇస్ దాట్. It's officially we can use that. Delta Exchange. I think Delta Exchange is one of the platform Forex use చేసుకోవడానికి. Indian government has the Forex ఇంతవరకు legitimate చేయలేదు. I mean they have not enrolled or not government supported. But I think Delta Exchange అనే ఒక platform which is now I think which is under SEBI or something, but it is through Indian government, so no problem. Forex trading చేసేవాళ్ళు can use that. There are many platforms, right? What we call XNS platform కానీ, XNS platform కానీ, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మోస్ట్ ట్రస్టెడ్ రైట్ అక్రాస్ ద వరల్డ్. కరెక్ట్?
బినాన్స్ ఇవన్నీ మోస్ట్ వరల్డ్ ట్రస్టెడ్. బట్ వాటికి ఇండియాలో దే ఆర్ నాట్ రెగ్యులేటెడ్ ఎట్. బట్ ఇండియా నుంచి ఫోరెక్స్ ఒకవేళ ఫోరెక్స్ అరేంజ్ చేయాలనుకుంటే ఐ థింక్ డెల్టా ఎక్స్చేంజ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో కంపెనీ వదిలేస్తే బైనరీ ట్రేడింగ్ ఎందుకు హైలీ రిస్కీ అంటున్నానంటే, బైనరీ ట్రేడింగ్ ఏంటిది, దిస్ ఇస్ ఫిక్స్డ్ టైం ట్రేడింగ్. అంటే ఒక ఫిక్స్డ్ టైం లైన్ లో మనం గెస్ చేయాల్సి ఉంటుంది. ద క్యాండిల్ ఇస్ గోయింగ్ టు మూవ్ అప్ ఆర్ మూవ్ డౌన్. సో దట్స్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ మనం ఏదో జనరల్ గా ఆప్షన్స్ అంటే ఏంటి, లైక్ షేర్స్ కొనో ఈక్విటీస్ అంటే మీరు ఒక కంపెనీ షేర్ కొని హోల్డ్ చేయడం కానీ అది ఒక లెజిటిమేట్. ఎందుకంటే మన ఇండియన్ ఆప్షన్స్ లో అయితే, ఇండియన్ మార్కెట్స్ లో అయితే సెబీ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్, రైట్? సెబీతో రిజిస్టర్ అయి ఉంటాయి అన్ని మన ఇండియన్ కంపెనీస్ అన్ని. సో మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్ లో చూసుకుంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి, వాటిల్లో అవన్నీ లెజిటిమేట్ మన ఇండియన్ కంపెనీస్ మీద మీరు ఏమైనా చేయాలనుకున్నా. బట్ బైనరీ వచ్చేసి దిస్ ఇస్ నాట్ లీగల్ ఇన్ ఇండియా. ఇంతవరకు దీన్ని బైనరీ అసలు లీగల్ కాదు గైస్, ఇండియాలోనే మర్చిపోవద్దు. సో ద రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లమ్, బట్ స్టిల్ ఎలా మీరు అడగచ్చు, ఎలా మరి ఇండియాలో అందరూ చేస్తారంటే చేస్తున్నారు. ఇండియాలో క్రోర్స్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు బైనరీ ట్రేడింగ్. ఓకే, ద పాయింట్ ఏంటంటే దో ఇండియా గవర్నమెంట్ లీగలైజ్ చేయకపోయినా, ఓకే, ద బ్రోకర్ ఏం చేస్తున్నారంటే, లైక్ సపోజ్ ఐక్యూ ఆప్షన్, కోటెక్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దే ఆర్ లీగల్ ఇన్ ఫ్యూ కంట్రీస్ గైస్. మన ఇండియాలో లీగల్ కాదు కానీ వేరే కంట్రీస్ లో లీగల్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియాలో కూడా దే లాంచ్డ్ ఇట్. బట్ ప్రాబ్లం ఏంటంటే, సిన్స్ మనం సెబీతో కానీ మన ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ తో యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఏమవుతుందంటే, ప్రాబ్లం ఎవరికో తెలుసా, వాళ్ళకి కాదు మనకి. ఎందుకంటే రేపు సపోజ్ మీరు ఎవరో చేశారు గైస్, మీరు ఎవరో బాగా సంపాదించారు బైనరీ ట్రేడింగ్ లో, మీరు ఏమైంది, ఆడు బ్రోకర్ ఏమంచి మీ అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తాడు, అంటే బ్లాక్ చేస్తాడు. మీ డబ్బులు ఉండిపోయి అందులో మేబీ ఒక ₹1,00,000, 2,00,000, 3,00,000, లేదంటే 10,00,000 ఉండిపోయి అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయగలరా? 10,00,000 కావాలంటే ఇప్పుడు మన ఇండియాలో ఏమైనా మనం ఏం చేస్తాం, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, లేదంటే ఇండియన్ గవర్నమెంట్ లో ఎక్కడైనా గవర్నమెంట్ సైట్స్ లో రిజిస్టర్ చేస్తాం. సో అండ్ సో నాకు ఇలా అయింది. బట్ ఇప్పుడు ఏంటి, దీస్ ఆర్ నాట్ రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా. సో మనం ఏ కంప్లైంట్ కూడా ఇవ్వలేం. మనకి లీగల్ గా ఏ అధికారం ఉండదు ఏది చేయడానికి. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ నాట్ అట్ ఆల్ సజెస్టెడ్. ఇఫ్ హూ ఎవర్ ఆర్, చాలా మంది ఉంటారు చూడండి రూల్స్ పాటించేవాళ్ళు కానీ, లేదంటే లీగల్ అయితే చేస్తారంటే, అలాంటి ఒపీనియన్ కావాల్సిన వాళ్ళు అయితే డోంట్ డూ దిస్, స్కిప్ ఇట్, నాట్ ఫర్ యూ. బైనరీ ట్రేడింగ్ ఇస్ నాట్ ఫర్ యూ. ఓకే, అండ్ ఆల్సో రిస్క్ తీసుకోలేని వాళ్ళు కూడా ప్లీజ్ డోంట్ డూ బైనరీ ట్రేడింగ్, ఇప్పుడైనా ఆపేయండి. ఓకే, బైనరీ ట్రేడింగ్ ఇస్ హైలీ రిస్కీ గైస్, ఇట్స్ హైలీ సెడ్యూసింగ్ ఆల్సో. ఎందుకంటే యూ కెన్ మేక్ సో మచ్ మనీ. ఎంత మనీ అని చేయగలరంటే మినిట్స్ లో చేసేయచ్చు. ఇప్పుడు లైక్ సపోజ్ బైనరీ ట్రేడింగ్ లోని మీకు తెలుసు, ట్రేడ్ ప్లేస్ చేస్తే యూఆర్ మేకింగ్ కైండ్ ఆఫ్ లైక్ యూఆర్ ప్రిడిక్టింగ్ క్యాండిల్ పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది అని. సపోజ్ మీరు ఒక $20,000 ట్రేడ్ పెట్టారనుకోండి, అంటే ఇంచుమించు అంతా $20,000 అంటే అరౌండ్ 16 lakhs అనుకోండి. 16 lakhs పెడితే మీకు ఆల్మోస్ట్ 16 మీద 15 lakhs బ్యాక్ రిటర్న్ ఇస్తాడు ఆ ట్రేడ్ విన్ అయితే. అంటే మీరు ఒక్క నిమిషంలో 15 లక్షలు సంపాదిస్తారు ఈ బైనరీ ట్రేడింగ్ లో. అందుకే ఇది హైలీ రిస్కీ అంటారు. ఆ ఒక్క నిమిషంలోనే మీరు ప్రాపర్ నాలెడ్జ్ తో చేస్తే మీరు 15 లక్షలు సంపాదించవచ్చు. అదే కనుక అటు ఇటు అయితే మీ 20 లక్షలు మొత్తం పోతాయి గైస్. ఒకే ఒక్క నిమిషంలో 20 లక్షలు పోతాయి. వస్తే ఒకే ఒక్క నిమిషంలో 15 లక్షలు, టోటల్ 35 లక్షలు అయిపోతాయి. సో దీన్ని చూసుకొని చాలా మంది ఆర్ కమింగ్ ఇన్ టు బైనరీ బికాస్ ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అనుకోండి. బట్ ఇట్స్ ఫాల్స్ గైస్. ఈజీగా ఎక్కడ డబ్బులు రావు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. నాకు 4 years లో నేను చాలా లూజ్ అయ్యాను, చాలా పేషెంట్ నేర్చుకొని 4 years తర్వాత నౌ ఐఎమ్ బీయింగ్ స్టేబుల్ గైస్. నేను చెప్తుంది వినండి ప్లీజ్. న్యూ కమర్స్ ఎవరైనా వచ్చేస్తే పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తే అనుకునే వాళ్ళు అందరూ ప్లీజ్ ఆపేయండి. ఓకే, సో ఐ వాంట్ టు సే దట్ ఇది చాలా రిస్కీ. ఓకే, సో నాలెడ్జ్ ఉంటే కానీ దీన్ని మీరు చేయొద్దు. ఫస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, లేదంటే మీ ఉన్న డబ్బులన్నీ పోతాయి. చాలా మంది గైస్ బైనరీ ట్రేడింగ్ ని ఎలా అంటే లోన్స్ తీసుకొని చేయడం, లేదంటే ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు అడిగి చేయడం, లేదంటే ఫ్యామిలీని అప్పడికి చేయడం, డబ్బులు పెట్టేస్తున్నారు, పోగొట్టుకుంటున్నారు, పిచ్చి ట్రేడ్స్ తీసుకుని. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ గైస్. నేనైతే అస్సలు చేయనివ్వను. నేను చెప్పేది కూడా అదే, అసలు చేయొద్దు అలాగా. ముందు నాలెడ్జ్ నేర్చుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. డెమో అకౌంట్స్ ఉన్నాయి, డెమో అకౌంట్స్ లో బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మేబీ ఒక $10, $20, లేదంటే $100 ప్రాక్టీస్ చేయండి. మీరు స్టేబుల్ అయితే అప్పుడు $500 కింద అలా పెంచుకుంటే వెళ్ళండి. అంతే తప్ప
స్టార్టింగ్ నేను ₹1,00,000 పెట్టేస్తా అంటే అలాంటివన్నీ నేను అలాంటి పెట్టి నేను పోగొట్టుకున్నాను అవన్నీ. సో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని నేను చెప్తున్నాను గైస్ ఈ వీడియో. నేను ఆల్రెడీ నాకు ఒకటి శాలరీ వస్తే మొత్తం అమౌంట్ అంతా నేను రాగానే అకౌంట్స్ లో డిపాజిట్ చేసి పిచ్చిగా ట్రేడ్స్ వితౌట్ నాలెడ్జ్ నేను తీసుకొని లూజ్ అయ్యాను గైస్, చాలా అమౌంట్ లూజ్ అయ్యాను. సో ఐ వాంటెడ్ యూ గైస్ నాట్ టు డూ ద సేమ్ మిస్టేక్. నేను మీరు అదే మిస్టేక్ చేయకూడదు అని అనుకుంటున్నాను. ఓకే, సో కంప్లీట్ ఇట్స్ నాట్ ఆల్ లీగల్ గైస్. ఇండియాలో అసలు బైనరీ ఆప్షన్స్ లీగల్ కాదు, క్వశ్చనే లేదు దీనికి. ఎవరు చెప్పినా వినొద్దు, దిస్ ఇస్ నాట్ లీగల్ ఇన్ ఇండియా. అండ్ ఇది ఎందుకు ఇంకా హై రిస్క్ అంటే ఇట్ కెన్ ఈజీలీ మ్యానిపులేట్ బ్రోకర్స్ గైస్. బ్రోకర్స్ అంటే మనకి ఇక్కడ బ్రోకర్ అంటే ఏంటంటే ఈ ట్రేడింగ్, బైనరీ ట్రేడింగ్ మీరు ఎందులో చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది నాకు తెలిసి నా వీడియోస్ చూసుకున్నది ఐక్యూ ఆప్షన్ అవ్వచ్చు, కోటెక్స్ అవ్వచ్చు, వీళ్ళు రైట్. సో వీళ్ళు బ్రోకర్స్ కింద వస్తారన్నమాట. అంటే ఎవరైతే మీకు ఒక యాప్ ఇంటర్ఫేస్ ఇచ్చి ట్రేడ్ చేయడానికి అనేసిన వాళ్ళు బ్రోకర్ అంటారు. ఈ బ్రోకర్స్ కి అన్ని రకాల అధికారం ఉంటుంది గైస్ మీ ట్రేడ్ మ్యానిపులేట్ చేయడానికి ఛాన్స్ ని. ఓకే, ఎందుకంటే మీరు చాలా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అయితే మీరు ఏమై ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్కసారి ఒక బ్రోకర్ లో డోజీ క్యాండిల్ అవుతుంది, ఒక బ్రోకర్ లో కొద్ది గ్రీన్ క్యాండిల్ అవుతుంది, ఒక బ్రోకర్ లో చిన్న రెడ్ క్యాండిల్ అవుతుంది, ఒక బ్రోకర్ లోనేమో గ్రే క్యాండిల్ అని ఇలా చూపిస్తుంటారు. సో దీస్ ఆర్ ఆల్ బ్రోకర్ హ్యాండ్లింగ్స్ అనమాట. ఒక బ్రోకర్ రీఫండ్ ఇస్తాడు, ఒక బ్రోకర్ ఏమో లాస్ చేస్తాడు, ఒక బ్రోకర్ ప్రాఫిట్ ఇస్తాడు. సో ఇలా ఉంటాయి కదా. ఇట్ కెన్ బి ఈజీలీ మ్యానిపులేటెడ్ బై బ్రోకర్స్. మనం క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు, ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా లీగల్ గా అయితే వెళ్ళలేం. క్వశ్చన్ చేయాలంటే మీరు బ్రోకర్ కు ఒక ఈమెయిల్ పెట్టడం, సపోర్ట్ కు టికెట్ రైస్ చేయాలి, వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవుతారో మనకైతే తెలియదు. ఓకే, సో అందుకే చెప్తున్నా రిస్క్ చాలా చాలా ఎక్కువ. మరి అడగచ్చు, బ్రో రిస్క్ అంటున్నావు మరి ఎలా బ్రో, ఐ వాంట్ టు మేక్ మనీ, హౌ ఐ మేక్ ఇట్. దెన్ గైస్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే యూ టు హ్యావ్ దిస్ గైస్, ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాపర్ నాలెడ్జ్ అంటే ఏదో పిచ్చి నాలెడ్జ్ కాదు, ప్రాపర్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు సపోజ్ ఐక్యూ ఆప్షన్ లోనే చేస్తున్నారు, ఐక్యూ ఆప్షన్ లో బ్రోకర్ గురించి నాలెడ్జ్. ఫస్ట్ ఆ బ్రోకర్ ఏ ఛాన్స్ ఇస్తాడు, ఎలా చేస్తాడు. ఇప్పుడు ఓటీసీ అనుకోండి, మీకు ఓటీసీ గురించి తెలుసు రైట్. ఓటీసీ రియల్ మార్కెట్స్ అనేవి కామన్ అక్రాస్ ఆల్ బ్రోకర్స్. బట్ అందులో కూడా మ్యానిపులేషన్స్ జరుగుతాయి. ఒక క్యాండిల్ లో గ్రే, ఒక క్యాండిల్ డోజీ అవుతుంది, ఒక క్యాండిల్ రెడ్ అవుతుంది, గ్రీన్ అవుతుంది ఒక్కొక్కసారి. ఇన్ ద సేమ్ అలాంటిది ఓటీసీ అయితే, ఓటీసీ అనేది బ్రోకర్ యొక్క మ్యానిపులేషన్ కంప్లీట్ గా ఇండిపెండెంట్ ఆఫ్ బ్రోకర్. ఐక్యూ ఆప్షన్ లో ఆడిస్తూ వచ్చి చూసుకుంటాడు, కోటెక్స్ లో ఆడిస్తూ వచ్చినట్టు చార్ట్ పెడతాడు. ఎందుకంటే ఓటీసీ ఓవర్ ది కౌంటర్, ఇట్ ఇస్ కంట్రోల్డ్ బై ద బ్రోకర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇలాగున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ముందు ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి గైస్. నాలెడ్జ్ ఉంటే మీరు సర్వ్ అవ్వగలరు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ బైనరీ ట్రేడింగ్ ఇంత చెప్పాక కూడా లేదు నేను బైనరీ ట్రేడింగ్ చేస్తాను డబ్బులు సంపాదిస్తా, అలాంటి వాళ్ళకి మాత్రమే 0.4 నుంచి. ఓకే, సో ఇంకా నేను ఎలాంటి రిస్క్ అని తీసుకుంటా, ఐఎమ్ ఓకే విత్ ఆల్ దిస్ అని అనుకుంటేనే 0.4 నుంచి గైస్. ఎవరైతే బాబాయ్ ఇది లీగల్ కాదా, అయితే చాలా రిస్క్, అయితే ఇది కరెక్ట్ కాదా అనుకున్న వాళ్ళు క్విట్ చేయండి. బైనరీ దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, బైనరీ ట్రేడింగ్ ఇస్ నాట్ ఫర్ యూ. ఓకే, కొంతమంది ఉంటారు లేదు ఐ వాంట్ డూ సంథింగ్, ఐ వాంట్ డూ దిస్ బికాస్ ఇంత మంచి చేస్తున్నా నేను ఎందుకు చేయకూడదు అనుకున్న వాళ్ళకి నేను టిప్స్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇందులో సర్వైవ్ అవ్వడానికి ఫస్ట్ ట్రై చేయండి. ఎంతో నాకు తెలిసి చాలా మంది లాస్ అయ్యే ఉంటారు. నౌ ఫస్ట్ ట్రై టు సర్వైవ్. హౌ కెన్ యూ సర్వైవ్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ గైస్. నాలెడ్జ్ అంటే ఏంటి, క్యాండిల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఎక్కడ బయర్స్ వస్తారు, ఎక్కడ సెల్లర్స్ వస్తారు, లేబుల్స్ ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి, ప్రైస్ యాక్షన్ నేర్చుకోండి, ఎస్ఎంసీ అయితే ఎస్ఎంసీ నేర్చుకోండి. డిఫరెంట్ ఉన్నాయి గైస్. నాలెడ్జ్ ఇస్ అబండెంట్, అంటే ఓషన్ లాగా మీరు ఎంత నేర్చుకుంటే అంత. ఈ రోజు అలా అప్డేట్ అవుతూనే ఉంటారు గైస్. నాలెడ్జ్ ఇస్ లైక్, అంటే నేను ఈ రోజు నేర్చుకున్నా ఇంకో నెల, ఇంకా నెక్స్ట్ ఒక సంవత్సరం ఏది నేర్చుకోను దీంతో ఉండిపోతాను అలా కాదు, ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. సో ప్రాపర్ గా నాలెడ్జ్ ఉంటేనే ఇక్కడ సర్వైవ్ అవ్వండి. ఫస్ట్ సర్వైవ్ అంటే నేను చెప్పడం మీనింగ్ ఏంటంటే, సపోజ్ మీరు $100 $100 స్టార్ట్ చేశారు, దాన్ని ఒక నెలలోని ఒక $100 $200 చేశారంటే మీరు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. ముందు సర్వైవ్ అయిపోయారు అనుకోండి, స్లోలీ $100 $500 $1000 చేయొచ్చు. అంటే సర్వైవల్ కి నెక్స్ట్ స్టెప్ అది పెంచుకుంటే వెళ్ళాలి అలా ప్రాఫిట్స్ కి. సో ఫస్ట్ సర్వైవ్ అవ్వండి గైస్. అంటే మొత్తం లాస్ అయిపోకుండా ఒక నెలలో ఒక 100 150 200 చేసుకోవడాన్ని సర్వైవల్ అంటారు. సర్వైవ్ అవ్వడానికైనా నాలెడ్జ్ కావాలి, సర్వైవ్ అయ్యాక ఇంకా ప్రాఫిట్స్ గెయిన్ చేయాలన్నా నాలెడ్జ్ కావాలి. సో ప్రాపర్ నాలెడ్జ్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇందులో, ఎందుకంటే ఇట్స్ హైలీ రిస్కీ గైస్. ఓకే, నెక్స్ట్ ఇది నాలెడ్జ్ వచ్చాక ఇది ఒక్కటే చాలదు గైస్. నాలెడ్జ్ ఉందనుకోండి, సపోజ్
మీకు మనీ మేనేజ్మెంట్ కానీ రిస్క్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే యూ కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ ఫీల్డ్. సో మనకి ఏం కావాలి? ప్రాపర్ మనీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కంపల్సరీ గైస్. ఈ రెండు ఉంటే యూ కెన్ బి ఆల్వేస్ సేఫ్ ఇన్ దిస్ హైలీ రిస్కీ ఎన్వైరన్మెంట్. ఫుల్ గా సేఫ్ గా ఉంటారు. ఇప్పుడు తెలుసా మీరు ప్రాపర్ మనీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ పెద్ద పెద్ద టాపిక్స్ గైస్. నేను ఇక్కడ అవన్నీ చెప్పలేను, బట్ ఐమ్ టెలింగ్ యూ ద మెయిన్ బుల్లెట్ పాయింట్స్. సో మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, సైకాలజీ కూడా డెవలప్ చేసుకోవాలి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి గైస్. ఇవన్నీ చేస్తేనే యూ విల్ బి ఏబుల్ టు బి సేఫ్ అండ్ యూ విల్ బి ఏబుల్ టు సర్వైవ్ ఇన్ ఏ హైలీ రిస్కీ బైనరీ ట్రేడింగ్ ఫీల్డ్. ఇవన్నీ చేయగలను, చేస్తాను అనే నమ్మకం ఉన్నోలే బైనరీ ట్రేడింగ్ కంటిన్యూ చేయండి. ఇది చూసాక నా వల్ల నోడు క్విట్ గైస్. అండ్ నిజం చెప్తున్నా, సేఫ్ గా ఉండాలంటే క్విట్ అయిపోండి. లేదు ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అనేసి ఏదో ఉంటుంది లోపల, అది నేను లేదు, నువ్వెవరన్నా చెప్ప నేను చేస్తా అంటే అలాంటి వాళ్ళకి నేను 0.45 కంపల్సరీగా గుర్తు చేస్తాను. ఈ రెండు కంపల్సరీగా కావాలి గైస్. ఇవన్నీ కావాలి మీకు: సైకాలజీ, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, నాలెడ్జ్, ఎమోషన్ కంట్రోల్. ఇవన్నీ ఉంటేనే యుల్ బికమ్ ఏ ప్రాపర్ సేఫ్ సర్వైబుల్ బైనరీ ట్రేడింగ్. అండ్ నమ్మలేని నిజం ఏంటంటే మోస్ట్ ట్రేడర్స్ లూజ్ మనీ ఇన్ దిస్ గైస్. ఈ బైనరీ ట్రేడింగ్ కనిపెట్టిందే అందుకు, అదొకటి తెలుసా మీకు? దిస్ ఇస్ ద రియల్ ఫ్యాక్ట్. బైనరీ ట్రేడింగ్ అనేది కనిపెట్టిందే బై బ్రోకర్స్ సో దాట్ పీపుల్ లూజ్ మనీ. ఎందుకంటే బ్రోకర్ డబ్బులు కావాలి కదా, అంతేనా? ఒక డబ్బులు కావాలంటేనే కదా బైనరీ ట్రేడింగ్ చేస్తారు మోస్ట్ ట్రేడర్స్ గైస్. అంటే 100లో నాకు తెలిసి 90 to 95% చాలా మంది లూజ్ అయిపోతారు గైస్ ట్రేడర్స్. వాళ్ళు పెట్టిన మనీ అంతా పోతుంది. ఎందుకో తెలుసా? దే డోంట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్. ఎందుకో తెలుసా? దే డోంట్ డూ మనీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. అందుకే నేను చెప్తున్నా, ముందు నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, నేను రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకోండి, సైకాలజీ డెవలప్ చేసుకోండి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి. అప్పుడు మీరు సేఫ్ అండ్ సర్వైవల్ గా ఉంటారు. ఓకే, నో ఇది చూడండి, చాలా మంది అనవచ్చు నాకు వ్యతిరేకంగా, నేను ఇన్ని సంవత్సరం చేస్తున్నా, తొక్క తోటకూర ఇవేమి కాదు, గడ్గుడ్డు, నువ్వు ఏంటో చెప్తున్నావు నాకు అనొచ్చు. అవన్నీ నేను నీకు చెప్పట్లేదు గైస్. నేను ఎవరికి చెప్తున్నా అంటే ఎవరు వినాలనుకుంటున్నారో, అండ్ మోస్ట్లీ నేను నా ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు అగెయిన్స్ట్ ఎనీవన్, బట్ దిస్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్స్ గైస్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు హర్ట్ ఎనీవన్ ఆర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిమోటివేట్ ఎనీవన్. నేను ఎవరిని డిమోటివేట్ చేయాలనుకోవట్లేదు, ఎవరిని మోటివేట్ చేయాలని కూడా అనట్లేదు. ఎవరు చెయ్యాలనుకుంటున్నారు ఇలా, నేను 0.45 చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. చిన్నగా డౌట్ ఉన్నా, చేయాలి వద్దా అనుకున్న వాళ్ళు నా సజెషన్ అయితే క్విట్ చేయండి గైస్, బికాస్ ఇట్స్ రియల్లీ రిస్కీ. లేదు చేస్తాం అనుకుంటే ప్లీజ్ ఫాలో 0.45. ఓకే, అండ్ కమింగ్ టు మోస్ట్ ట్రస్టెడ్ బ్రోకర్స్ వరల్డ్ వైడ్. బ్రోకర్స్ లో చాలా బ్రోకర్స్ ఉన్నాయి గైస్. నా ప్రకారం అయితే ఇవి కొద్దిగా చాలా ఎక్కువ. మన ఇండియన్ కస్టమర్ బేస్ చూసుకుంటే ఐక్యూ ఆప్షన్ కానీ, కోటెక్స్ కానీ, పాకెట్ ఆప్షన్ కానీ, ఒలింప్ ట్రేడ్ కానీ, ఇంకా ఉన్నాయి, బినోమో, వాట్ చాలా చాలా ఉన్నాయి. అవన్నీ నాకైతే నేను అవన్నీ వాడలేదు. నేను వాడింది అయితే ఐక్యూ ఆప్షన్, కోటెక్స్ అండ్ ఒలింప్ ట్రేడ్ ఈ 4 years లో. బట్ కరెంట్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ గోయింగ్ విత్ ఐక్యూ ఆప్షన్ గైస్. ఐ ట్రస్ట్ మోస్ట్లీ ఐక్యూ ఆప్షన్ అండ్ దెన్ కోటెక్స్. ఇంకా నెక్స్ట్ ఐఎమ్ నాట్ సర్చింగ్. ఇది కూడా నేనేం సర్చ్ చేయట్లేదు, నేను చెప్తున్నా అంటే చేయాలనుకున్న వాళ్ళు ఈ రెండు యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్స్ అప్ టు యువర్. ఓకే, సో కమింగ్ టు దిస్, నేను ఇగో మెయిన్ థింగ్, నన్ ఆఫ్ దిస్ బ్రోకర్స్ ఆర్ లీగల్ ఇన్ ఇండియా. ఎందుకంటే వాళ్ళు సెబీతో కానీ ఎనీ ఆఫ్ అవర్ ఇండియన్ ఎక్స్చేంజెస్ తో కానీ రిజిస్టర్ అవ్వలేదు. ఇండియన్ గవర్నమెంట్ అసలు బైనరీ ట్రేడింగ్ ని యాక్సెప్ట్ చేయదు గైస్. ఇట్స్ రియల్లీ రిస్క్. మీరు ఏది చేసినా గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేయదు, ఎందుకంటే దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియా. బట్ నువ్వు చేస్తున్నావు, మనం చేస్తున్నాం, సో మనకు సపోర్ట్ చేయదు గవర్నమెంట్ రేపు ఏ లీగల్ డిస్ప్యూట్ వచ్చినా. ఓకే, సో ఐక్యూ ఆప్షన్ గురించి నేను ఎందుకు ఐక్యూ ఆప్షన్ గురించి అంటున్నా అంటే, ఐక్యూ ఆప్షన్ ఇస్ రెగ్యులేటెడ్ బై డిసిషన్స్ గైస్. ఇది యూరోప్, నాన్ యూరోప్ మొత్తం వరల్డ్ వైడ్ ఐక్యూ ఆప్షన్ చాలా ట్రస్టెడ్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఫోరెక్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఫోరెక్స్, క్రిప్టో కూడా ఐక్యూ ఆప్షన్ లోనే చేయొచ్చు. కమింగ్ టు కోటెక్స్ బ్రోకర్, మీరు ఫోరెక్స్ చేయలేరు, క్రిప్టో కూడా చేయలేరు అని అనుకుంటున్నాను. వీళ్ళు డిజిటల్ ఆప్షన్స్ అంటే బైనరీ ఆప్షన్స్ అనమాట. ఐక్యూ ఆప్షన్ ఈ రెండు కాకుండా ఫోరెక్స్ అండ్ క్రిప్టో కూడా ఇస్తుంది. ఫోరెక్స్ కూడా చేయొచ్చు, కానీ ఫోరెక్స్ కి క్రిప్టోకి యూస్ చేయొద్దు, బికాస్ దేర్ ఆర్ అదర్ ఎక్స్చేంజెస్ విచ్ ఆర్ రెగ్యులేటెడ్ అండ్ మోస్ట్ వరల్డ్లీ వైడ్ యూస్. అవి సపోర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది ఏంటంటే ట్రస్ట్, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, గ్లోబల్ పాపులారిటీ. ఐక్యూ ఆప్షన్ ఇస్ గ్లోబల్లీ పాపులర్ గైస్. మీరు ఐక్యూ ఆప్షన్ ఓపెన్ చేసి చూసుకొని మీరు చూస్తే ఇట్స్ బీన్ హైలీ యూస్డ్ అక్రాస్ ద వరల్డ్. ఈవెన్ కోటెక్స్ కూడా
ఓకే, నేను ఏదో ఐక్యూ ఆప్షన్ చేస్తున్నాను, ఐక్యూ ఆప్షన్ సపోర్ట్ చేయట్లేదు, బట్ ఐక్యూ ఆప్షన్ నేను వాడుతున్నా కదా, దాని గురించి నేను చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను అంతే. ఈవెన్ ఐక్యూ ఆప్షన్ రెగ్యులేట్స్ లీగల్లీ ఇన్ సర్టెన్ ఇంటర్నేషనల్ జ్యూరిస్డిక్షన్. అదర్ కొన్ని కంట్రీస్ లో ఇంటర్నేషనల్ ఐక్యూ ఆప్షన్ ఇస్ లీగల్ గైస్, బట్ కొటెక్స్ వచ్చేకి ఇట్స్ అన్ ఆఫ్ షోర్ బ్రోకర్. దట్స్ వై ఐఎమ్ నాట్ సపోర్టింగ్ కొటెక్స్. సపోర్టింగ్ కాదు, నేను చెప్పట్లేదు. నేను ఐక్యూ ఆప్షన్ అయితే చాలా కంట్రీస్ లో లీగల్, సో నేను ఐక్యూ ఆప్షన్ గురించి నేను కుప్పగా దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది కొటెక్స్ కన్నా. బట్ గుర్తుంచుకోండి, ఐక్యూ ఆప్షన్ సర్వీసెస్ కూడా ఇండియాలో రెగ్యులేటెడ్ కాదు. దిస్ ఈస్ నాట్ ఆథరైజ్డ్ ఇన్ ఇండియా. సో ఇలాంటి ఏవి చేసినా హైలీ రిస్క్ అండ్ ఫినాన్షియల్ రిస్క్ గైస్. సో అగైన్ మళ్ళీ చెప్తున్నాను. సో ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ షేర్ చేయాలనుకున్నాను. ప్లీజ్ దీన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. డెసిషన్ తీసుకున్నాక ఒకవేళ చేయాలి అనుకుంటే ప్లీజ్ 4-5 కంపల్సరీగా పాటించండి. అలాంగ్ విత్ ఎకాలజీ కూడా డెవలప్ చేసుకోండి. అలాంగ్ విత్ ఎమోషనల్ గా కూడా మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎమోషన్స్ అంటే ఏదో చిన్నది, చాలా ఉంటాయి. ఓకే, ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తాయి కదా. ఓకే, నేను చెప్పిన అర్థం కాదు. యూ నీడ్ టు ఫేస్ ఇట్, దెన్ యూ విల్ బికమ్ బెటర్. బట్ ఎవరైనా వచ్చి కొత్తగా వినిసే బయట చేసేద్దాం అనుకుంటే ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్స్ హైలీ రిస్కీ. ఇట్స్ నాట్ అట్ ఆల్ లీగల్ ఇన్ ఇండియా. క్విట్ చేయాలంటే ప్లీజ్ డోంట్ డూ ఇట్, ఐ వుడ్ సజెస్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద రియల్ ఫ్యాక్ట్స్ గైస్ ఐ వాంట్ టు షేర్ టు యూ. హోప్ మీ ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ గైస్ లెట్స్ ఇంక్రీజ్ అవర్ సబ్స్క్రైబర్స్. అండ్ ప్లీజ్ ఎవరికైతే ఈ వీడియోస్ షేర్ చేయాలని అనుకుంటే ప్లీజ్ షేర్ ఇట్ అక్రాస్ పీపుల్. ఓకే, అండ్ ప్లీజ్ మీరు టెలిగ్రామ్ కొత్త ఛానల్ జాయిన్ అవ్వండి గైస్. ప్లీజ్ దిస్ ఒఫీషియల్ ఛానల్. ఓకే, ఈ ఒఫీషియల్ ఛానల్ యొక్క లింక్ మన యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ఉంది. బికాస్ స్కామర్స్ ఎవరు నా పేరుతోనే నా లోగోతోనే క్రియేట్ చేశారు. సో ఐ క్రియేటెడ్ దిస్ ఒఫీషియల్ ఛానల్. ప్లీజ్ జాయిన్ దిస్ ఒఫీషియల్ ఛానల్. ఈజీగా క్రియేట్ చేశాను. ఆల్రైట్ గైస్, let's see you in some other interesting video next time. Please be safe and do safe trading. Have a good day. Bye bye.